హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎప్పుడూ ఒకేలా కాకుండా ఓ స్పెషల్ చేపల పులుసుని చేసి చూపించబోతున్నానండి. చేపల కూర చేయటం రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే ఈజీగా చేసేస్తారండి. పక్కా కొలతలతో గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తానండి. ఈ ప్రాసెస్లో కనుక చేపల కూర చేసామంటే మనకి నీచు వాసన లేకుండా ఎక్స్ట్రా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. బ్యాచిలర్స్ అయినా సరే సింపుల్గా చేసుకునే విధంగా చేశానండి. ఈ చేపల కూరని ఫ్రై లాగా అలాగే పులుసులాగా చేయకుండా ఇలా చేసామంటే రెండు విధాలుగా తినేయచ్చు. చేపల కర్రీని ఇలా సెమీ గ్రేవీతో చేసుకున్నామంటే అన్నంలోకి కానీ సంగట్లోకి కానీ చాలా బాగుంటుందండి. లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ఇక్కడ నేను కేజీ చేప ముక్కలు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ చేప ముక్కల్లోకి 2 టీ స్పూన్ల వరకు సాల్ట్, అలాగే అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న సాల్ట్, పసుపు, కారం అలాగే ఆయిల్ ఈ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పూర్తిగా ముక్కలకి పట్టించిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పట్టించుకోవాలండి. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 100 గ్రాముల వరకు చింతపండుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. కడిగిన తర్వాత నీళ్లు పోసి దీనిని పక్కన నానపెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న జీలకర్ర ధనియాలని ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 10-15 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 20 నిమిషాల తర్వాత చేసి చూపిస్తున్నానండి. చింతపండు కాస్త నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ చింతపండుని చేతితో స్మాష్ చేసుకుంటూ ఇలా చింతపండు గుజ్జుని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే చింతపండుని ఇంకొన్ని నీళ్లు వేసి అంతా కూడా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా 2-3 సార్లు మ్యాష్ చేసుకుంటూ ఇందులోంచి చింతపండు నీళ్ళని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటాని కూడా ముక్కలుగా కట్ చేసి వేసి ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా అడుగు వెడల్పుగా ఉండే పాత్రను పెట్టేసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం చేప ముక్కల్ని ఇలా ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 1-2 నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి. ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అది కూడా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా రెండో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. రెండో వైపుకు తిప్పుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. మిగతా చేప ముక్కల్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసి తీసుకోవాలి. ఈ ఆయిలే సరిపోతుందండి. మనం ఎక్కువగా ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే టమాటా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. కేజీ చేప ముక్కలకి 2 ఉల్లిపాయలు అలాగే 1 టమాటా సరిపోతుందండి. ఇప్పుడు ఈ ఆయిల్లో మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అంతా కూడా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు రెమ్మల్ని వేసుకోవాలి. ఈ కరివేపాకు రెమ్మలు కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ధనియాలు అలాగే జీలకర్ర మసాలా పొడిని ఇందులో వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అలాగే అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. మనం సాల్ట్ని ముందే వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువగా వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు నేను చింతపండు నీళ్ళలో ఒక 200 ml వరకు నీళ్ళు యాడ్ చేసి వేసుకున్నానండి. అంటే మొత్తం ఇక్కడ నేను లీటర్ వరకు నీళ్ళు అలాగే చింతపండు రసాన్ని కలిపి వేసుకున్నానండి. చూస్తున్నారా, ఈ విధంగా తెరిలేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ గ్రేవీ మొత్తం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తెల్లుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఈ చేప ముక్కల్ని మనం ముందే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇవి ఉడకడానికి మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి, త్వరగానే ఉడికిపోతాయి. ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటి డ్రాప్ అవుట్ చేసుకోవాలండి. చేప ముక్కల్ని మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కడాయి హ్యాండిల్స్ని ఇలా క్లాత్తో పట్టుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. మన గరిటతో కలుపుకున్నామంటే చేప ముక్కలు సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఈజీగా బ్రేక్ అయిపోతాయండి. ఈ విధంగా కలిపి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఓ 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. చూస్తున్నారా, గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ పలుచగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మనకి 5 నిమిషాలకి ఆల్మోస్ట్ చేప ముక్క ఉడికిపోయి ఉంటుందండి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఈ విధంగా ఒక సైడ్ నుంచి ఒక చిన్న ముక్కలాగా చేసుకొని తీసుకోవాలి. ఏదైనా స్పూన్ తీసుకొని బ్రేక్ చేసామంటే తెలిసిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లేసుకోవటమేనండి. అంతేనండి, చేపల కూర రెడీ అయిపోయింది. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియో షేర్